హిందూ ధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం, ఆసేతు హిమాచలం, రెపరెపలాడే ధర్మ పతాకం. ఇది ఛత్రపతి శివాజీ కన్న కళ. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ. శంభాజీ 16 ఏళ్ల నూనుగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కథన రంగాన దూకాడు. రామనగరాల్లో మొగలాయి పాలకులపై భీకరంగా యుద్ధం చేసి శత్రువును తరిమి కొట్టాడు. 1675-76లో కొంకణ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం ఆవలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చవిచూపాడు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మ సూర్యుడు శివాజీ మహారాజ్ 1680లో అస్తమించాడు. దీన్ని సదవకాశంగా తీసుకుని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సంసిద్ధుడయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధబేరీ మోగించాడు శంభాజీ మహారాజ్. శంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంభాజీగా ప్రసిద్ధి చెందిన శంభాజీ రాజే శివాజీ రాజా భోంస్లే. 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు. 1657 మే 14న శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది. పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. అనేక సైనిక దాడులకు శంభాజీ నాయకత్వం వహించారు. అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్హాన్పూర్పై దాడి. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. శంభాజీ ఓ పరిశోధకుడు కూడా. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. విద్యా విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన యుద్ధ వ్యూహాలు, నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు. శంభాజీ తండ్రిని మరిపించిన వీరుడు. మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబులు మూకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు ముష్కర మూకల్ని కంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ శంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొగలాయిలను మట్టు పెట్టాడు. శంభాజీని ఔరంగజేబులు చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు. అయితే శంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జిజియాబాయి వద్ద పెరిగాడు. ఆమె శిక్షణలో నపర నరాప ధర్మాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు. మొగలాయిలను ముప్పతిప్పలు పెట్టాడు. శంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి తక్కువ కాలంలోనే కొంకణి తీరంలో బలవంతపు మత మార్పులతో హిందువులను హింసిస్తున్న ఐరోపా వారిని తరిమి కొట్టాడు. శంభాజీ పొరపాటు వల్లనే హిందూ ధర్మరాజ్యం వేళ్లానుకొని నిలిచింది. అంతేకాదు, అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాదికి, ఇటు దక్షిణాన ఆర్కోట్ వరకు విస్తరించింది. ఔరంగజేబు 8 లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రలను విరోచితంగా తిప్పికొట్టాడు శంభాజీ. ఔరంగజేబు హిందూ ధర్మరాజ్యాన్ని నాశనం చేయడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలను, యుద్ధాలను మరాఠాల మీద కేంద్రీకరించాడు. అయినా శంభాజీ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. శంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొగలాయిల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్ నుండి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం చేశాయి. ఔరంగజేబు సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా శంభాజీ వీటన్నిటినీ తిప్పికొట్టారు. హిందూ యోధుల ఎదురుదాడులతో మొగలాయిలకు చుక్కలు చూపించారు.
తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా పద్ధతిలో శత్రువులను ముప్పతిప్పలు పెట్టాడు శంభాజీ. కొంకణ తీరంలో పోర్చుగీసులు హిందువులను బెదిరించి డబ్బు ఎరచూపి క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం శంభాజీకి అందింది. శంభాజీ ఉగ్రుడయ్యాడు. వాళ్ళని యుద్ధంలో తరిమి కొట్టాడు. అలాగే దక్షిణ కొంకణ్లో సంగమేశ్వర్, రాజ్పూర్, పన్హాలా, మాల్కాపూర్, ప్రగాడ్, కోపాల్, బహదూర్ బాంటా, సిర్హోలి మొదలైన కొట్టాలు నిలబెట్టుకోవడానికి నిరంతరం మొగలాయిలతో పోరాడాడు. మొగలాయిలు అనేక మంది హిందువులను హింసించి వేధించి మతం మార్చారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్నా బ్రాహ్మణులు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన శంభాజీ అటువంటి వారు తిరిగి స్వయ మత ధర్మంలోకి రావడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అలా రీకన్వర్షన్ కోసం మొట్టమొదటిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన రాజు శంభాజీ. అది 1689 సంవత్సరం కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు. శంభాజీ బావమర్ది యశోబాయి సోదరుడు గాణోజీ షర్కి ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ సమాచారం కొన్ని రోజులు ముందుగానే మొగలాయి కమాండర్ ముఖారాబ్ ఖాన్ కు అందించాడు. మొగలాయిలతో చేతులు కలిపి పథకం ప్రకారం శంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో శంభాజీని అతడి సలహాదారుడు కవి కలాష్ ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గాణోజీ షిర్కే ద్రోహం వల్ల శంభాజీ, ఆయన మంత్రి కవి కలాష్ ఔరంగజేబ్ ఎదుట సంకెళ్లతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. మొగలాయిల పాలబడకుండా దాచిన గుప్త నిధుల గురించి చెప్పమన్నాడు. తమ కళ్ళు పీకినా నాలుక కోసినా హిందూగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశారు శంభాజీ. హిందూ ధర్మం అనాది ఆది అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది అని, మరణించిన సత్యం ధర్మం జయిస్తాయని హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ శంభాజీ మహారాజ్, మంత్రి కవి కలాష్ అమరులయ్యారు. అయినా ఔరంగజేబ్ కోపం చల్లారలేదు. వాళ్ల శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికించి భీమా నదిలో విసిరేయించాడు. అక్కడికి చేరుకున్న ప్రజలే ఆ శరీర భాగాల్ని కలిపి కట్టి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. అలా ఈ దేశాన్ని ఒకటిగా చూడాలనుకున్న ఓ వీరుడు శకం ముగిసింది.